బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారన్న రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. బీసీ జనాభాల దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి అని మేమంటుంటే ఒకవేళ ఆ లెక్కలు పెడితే రిజర్వేషన్లను పెంచాల్సి వస్తుంది. మేము రిజర్వేషన్ల రద్దు విధానానికి ఇది విఘాతము అని చెప్పి ఈరోజు బీజేపీ కుట్ర చేసి బీసీ జనాభాను లెక్కించకుండా ఈ దేశంలో ఉన్న అన్ని రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది. ఎక్కడ కూడా ఈరోజు వరకు ఏ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చెయ్యము, వాళ్ళ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలకు విలువ ఇస్తలేరు. జోకర్ లాగా మాట్లాడుతున్నాడు, అశాస్త్రీయంగా మాట్లాడుతున్నాడు, బేస్లెస్ మాట్లాడుతున్నాడు చర్చ జరుగుతూ ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో చిల్లర మాటలు మాట్లాడి లబ్ధి పొందాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నాడో దాని ఫలితమే గల ఎస్సీలకు రిజర్వేషన్ ఉండవు, ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉండవు, బీసీల మీద దాడి చేస్తారనేటువంటి మాట అవుతుందో నేను ఒకటే అడుగుతున్నా. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ, మీరు ఆనాడు కేంద్ర క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఎస్సీలు ఉన్నారు, ఎంతమంది మంత్రులు ఎస్టీలు ఉన్నారు, ఓబీసీలు ఎంతమంది ఉన్నారు చెప్పగలిగే దమ్ము మీకుందా అని అడుగుతున్నా. దళిత బిడ్డను మొట్టమొదటిసారిగా ప్రెసిడెంట్గా చేసిన చరిత్ర మాది. రెండవది ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్మును రెండవ రాష్ట్రపతిగా చేసిన చరిత్ర మాది. మమ్మల్ని పట్టుకొని ఈ రిజర్వేషన్లు పోతాయి, థర్డ్ క్లాస్ ఆరోపణ, ఈ రిజర్వేషన్లు ఉంటాయా పోతాయనేటువంటి చర్చ రావడమే అజ్ఞానం.